కర్ణుడు పాండవ సైన్యంలో విధ్వంసం సృష్టించాడు. కర్ణుడి ఆగ్రహానికి చాలా మంది యోధులు పారిపోతున్నారు. కర్ణుడు పాండవ సైనికుల దాడులను ఎదుర్కొని మళ్ళీ పాండవుల సైన్యాన్ని నాశనం చేయడం ప్రారంభించాడు. నకులుడు, సహదేవుడు, సాత్యకి మరియు ఉప పాండవులు కర్ణుడిపై దాడి చేసినప్పటికీ వారిని ఓడించాడు. నకులుడు కర్ణుడితో యుద్ధం చేశాడు. అయితే కర్ణుడు అతనిని ఓడించి అతని రథాన్ని ధ్వంసం చేశాడు, కానీ అతనిని విడిచిపెట్టాడు. దుర్యోధనుడు మరియు యుధిష్ఠిరుడు యుద్ధంలో నిమగ్నమయ్యారు. దుర్యోధనుడు తన పరాక్రమాన్ని ప్రదర్శించినప్పటికీ యుధిష్ఠిరుడు అతన్ని ఓడించాడు. దుర్యోధనుడి రక్షించడానికి కృప, కర్ణ, అశ్వత్థామ వచ్చారు. అశ్వత్థామ యుధిష్ఠిరుడిని ఓడించాడు మరియు సాత్యకి అశ్వత్థామపై దాడి చేయడానికి వచ్చాడు. సాత్యకి అశ్వత్థామ యొక్క విల్లును విరిచినప్పుడు కర్ణుడు సాత్యకిపై దాడి చేశాడు. సాత్యకి గట్టి పోరాటం చేసినప్పటికీ కర్ణుడు అతనిని ఓడించాడు. సాత్యకిని రక్షించడానికి అర్జునుడు కర్ణుడిపై దాడి చేసి అతనిని అధిగమించాడు మరియు ప్రశంసించబడ్డాడు. 17వ రోజు యుద్ధంలో చాలా ప్రారంభ గంటలలో సూర్యోదయం తర్వాత త్రిగర్తలు మరియు సంసప్తకులు అర్జునుడితో యుద్ధం చేశారు. అర్జునుడు సేనలను తుడిచిపెట్టడం ప్రారంభించాడు. అర్జునుడు తన నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు పార్థుడు తన సూటి బాణాలతో వారిని సంహరించాడు. నిజానికి ఆ యుద్ధంలో ఈ యోధులందరూ ఎవరిని లక్ష్యంగా చేసుకొని పార్థుడు ఆ పాదాలను కట్టే ఆయుధాన్ని ప్రయోగించాడో వారి దిగువ అవయవాలను పాములతో చుట్టుముట్టారు. అప్పుడు సుశర్మ తన సౌపర్ణ అస్త్రంతో ప్రతిఘటించాడు. అప్పుడు అనేక పక్షుల క్రిందికి వచ్చి ఆ పాములను మృంగివేయటం ప్రారంభించాయి. వారిలో అర్జునుడితో యుద్ధం చేయగల మగవాడు లేడు. అర్జునుడు అన్ని సేనలను నాశనం చేయటం ప్రారంభించాడు. ఆ వదను చూసిన వారంతా తమ పరాక్రమాన్ని బయట పెట్టకుండా పూర్తిగా నిష్క్రియంగా ఉండిపోయారు. అర్జునుడు సమస్త సంపప్తకాలను, త్రిగర్తలను వధించాడు. అర్జునుడు 1,00,000 మంది యోధులను సంహరించాడు. అర్జునుడు సంసప్తకాలతో యుద్ధంలో పాల్గొన్నప్పుడు కర్ణుడు, పాండవ సోదరులు నకులు, సహదేవుడు మరియు యుధిష్ఠిరుడి యుద్ధంలో ఓడించాడు. కానీ కుంతికి చేసిన వాగ్దానం ప్రకారం వారిని ప్రాణాలను విడిచిపెట్టాడు. కర్ణుడు తన కొడుకు వృషసేనుడితో కలిసి పాండవుల సైన్యాన్ని సంహరించడం ప్రారంభించాడు. కర్ణుడు, వృషసేనుడు విధ్వంసం సృష్టిస్తున్న చోటికి అర్జునుడు వచ్చాడు. యుద్ధంలో 13వ రోజున నిరాయుధుడైన అభిమన్యుణ్ణి చంపడంలో కర్ణుడు అంతకు ముందు పాల్గొన్నాడు. మొదట కర్ణుడు అభిమన్యుడి విల్లుని విరిచాడు మరియు చివరికి అభిమన్యుని ఇతర యోధులతో పొడిచారు. తన కొడుకు యొక్క అన్యాయమైన మరణాన్ని గుర్తు చేసుకుంటూ అర్జునుడు వృషసేనుని చంపడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు. కర్ణుడి తన కుమారుడి విధిని చూసి ఓదార్చలేకపోయాడు. అతను అర్జునుడితో సుదీర్ఘ ద్వంద్వ యుద్ధం చేశాడు. ఎంతగానో ఎదురు చూసిన అర్జునుడు మరియు కర్ణుల మధ్య యుద్ధం భీకరంగా జరిగింది. కర్ణుడు ముందుకు రావడం ప్రారంభించాడు, కానీ కర్ణుడి రథచక్రం బురదలో చిక్కుకుపోయింది. అతను భూమాత నుండి గతంలో పొందిన శాపం ఫలితంగా కీలక సమయంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలనే మంత్రాలను మర్చిపోయాడు. తన గురువైన పరశురాముని శాపం ఫలితంగా కర్ణుడు చక్రాన్ని విడిపించుకోవడానికి తన రథం దిగి అర్జునుడి యుద్ధ మర్యాదలను గుర్తు చేస్తూ ఆగి ఉండమని కోరాడు. అయితే కర్ణుడు అభిమన్యుని వెనుక నుండి పొడిచి చంపిన విధానాన్ని గుర్తు చేస్తూ కర్ణుడిపై దాడి చేయడానికి శ్రీకృష్ణుడు అర్జునుడిని ప్రేరేపించాడు. ఇది యుద్ధ నియమాలకు విరుద్ధం. కృష్ణుడిచే ప్రేరేపించబడి అర్జునుడు కర్ణుడిని చంపడానికి అంజలికాస్త్రాన్ని ఉపయోగించాడు. అది అతని మరణానికి దారితీసింది. కర్ణుడికి భూమాత నుండి మరియు పేద బ్రాహ్మణుల నుండి నిషేధం ఉన్నందున అర్జునుడు అటువంటి పరిస్థితుల్లో కర్ణుడిని చంపవలసి వచ్చింది. భూమాత కర్ణుడి రథచక్రం భూమిలో ఢీకొట్టడం వలన అతని మరణానికి దారితీస్తుందని శపించాడు. మరియు కర్ణుడు తన ఆవును నిస్సహాయంగా చంపినప్పుడు కర్ణుడు ఆయుధాలు లేని సమయంలో మరణిస్తాడని ఒక సాధువు కర్ణుడిని శపించాడు. శాపాలను తీర్చడానికి ఆ పరిస్థితుల్లో కర్ణుని చంపడానికి కృష్ణుడు అర్జునుడిని ప్రేరేపించాడు.